హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కోకిలాని. ఈరోజు వరలక్ష్మి వ్రతానికి బ్యాక్‌డ్రాప్ మనం ఎకో ఫ్రెండ్లీలో చాలా ఈజీగా తక్కువ ఖర్చుతో చేసేసుకోవచ్చండి. అండ్ మన ఇంట్లో చాలా వరకు ఇలాంటి మ్యాట్స్ అయితే ఉంటాయి కదా! లేకపోయినా బయట మనకి జస్ట్ 150, 170కి అయితే ఈ మ్యాట్ వచ్చేస్తుంది. అసలు మ్యాట్ మీద పెయింట్ వేస్తున్నప్పుడు మనం మెయిన్‌గా యూజ్ చేయాల్సిన ఐటెమ్స్ అంటే కలర్స్ గానీ, లేకపోతే ఆ పెయింట్ మనకి పర్మనెంట్‌గా ఉండటానికి టిప్స్ గానీ, ఇవన్నీ నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. ఎక్కడ ఏది చెప్తాననేది నాకే తెలీదు. సో, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే మనము ఈ మ్యాట్‌ని కంపల్సరీగా క్లీనింగ్ అనేదైతే చేయాలండి. చాలామంది నార్మల్‌గా మ్యాట్ తీసుకొచ్చేసి చేసేస్తారేమో పెయింటింగ్. అలా మాత్రం అస్సలు చేయకూడదు. ఫస్ట్ అయితే ఈ మ్యాట్‌ని మనం వాష్ చేసి ఒక 1 డే అంతా ఆరనివ్వాలనమాట. ఆరిన తర్వాతే మనము ఈ పెయింటింగ్ అనేది స్టార్ట్ చేయాలి. సో, ఆరిపోయిన తర్వాత మనం ఫస్ట్ అయితే ఒక చాక్ పీస్ గానీ, లేకపోతే మీరు ఏదన్నా పేపర్ తీసుకుని డిజైన్ వేయాలి అనుకుంటే కింద కార్బన్ పేపర్ పెట్టేసి మనం డిజైన్ అనేది వేసేసుకోవచ్చు. నేనైతే రఫ్‌గా హ్యాండ్‌తో జస్ట్ అట్లా లోటసెస్ ఒక లీఫ్ డ్రా చేసేసుకొని వేసేసాను. కానీ ఎండింగ్‌లో ఇంకొన్ని మార్పులు కూడా చేశానండి. అవి కూడా చూడండి. ఇప్పుడైతే నేను ఫస్ట్ ఏమేమి కలర్స్ తీసుకున్నాను అని మీరు అనుకుంటున్నారు కదా! సో, మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే కొన్ని కలర్స్ ఉన్నాయి. కాదు మనకి కొంచెం మనీ పెట్టినా కూడా మనకి వీటిట్లో ఈ కలర్ అనేది పోకూడదండి. ఎన్ని రోజులైనా అలానే ఉండాలి. నెక్స్ట్ ఎన్నో ఫంక్షన్స్‌కి గానీ, వేటికైనా పూజలకు కానీ వాడుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఇంకా వేరే వేరే కలర్స్ కూడా యూజ్ చేయాలన్నమాట. సో, అవి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫస్ట్ ఎప్పుడు ఔటర్ లైన్ అనేది గీసుకోకూడదండి మనం కలర్స్ వేస్తున్నప్పుడు, పెయింటింగ్ వేస్తున్నప్పుడు. ఎందుకంటే మనకి ఔటర్ లైన్ అనేది వేరేది వస్తుంది కాబట్టి ఫస్ట్ లోపల ఫిల్లింగ్ అనేది చేసుకోవాలి. డిజైన్ మాత్రం చాలా క్లియర్‌గా, క్లారిటీగా వేసేసుకోండి. ఒకవేళ మీరు చాక్ పీస్‌తో వేసుకుంటే ఈజీగా మళ్ళీ చెరిపేసుకొని మళ్ళీ వేసుకోవచ్చనమాట. తప్పులు గనక ఉంటే ఈ డిజైన్ నచ్చలేదు, ఇంకో డిజైన్ వేసుకోవాలి అనుకుంటే చాక్ పీస్ మాత్రం చాలా బెస్ట్ అనమాట ఈ మ్యాట్స్ మీద యూజ్ చేయడానికి. వచ్చేసి కలర్స్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. కలర్స్ అనేవి మనము ఏంటంటే బాగుంది కదా, ఈజీగా అయిపోతుంది, డబ్బులు ఖర్చు తక్కువ అయిపోతుంది అని చెప్పి గనక మీరు ఫ్యాబ్రిక్ కలర్స్ కానీ లేకపోతే ఇదేంటి చాక్ కలర్స్ కూడా వస్తున్నాయి కదా, అవి గనక యూస్ చేశారనుకోండి అది వాటర్కి కంపల్సరీగా మనకి అది పెయింట్ అనేది పోతుందనమాట. సో, అలా కాకుండా మన దగ్గర ఎక్రికల్ కలర్స్ ఉంటాయి కదా, అవి బెస్ట్ ఆప్షన్ అనమాట. బడ్జెట్ ఫ్రెండ్లీలో మనకి చక్కగా అయిపోతుంది. కానీ వీటిని కేర్ తీసుకోవడానికి ఇంకొంచెం మనం ఎక్స్ట్రా కూడా పెట్టాల్సి ఉంటుంది. ఫస్ట్ అయితే మనం ఎక్రికల్ కలర్స్తో కనుక పెయింట్ వేస్తే మనం డబల్ కోటింగ్ అనేది కంపల్సరీగా వేయాలన్నమాట. సో, డబల్ కోటింగ్ వేసిన తర్వాతే మనం అవుట్లైన్ అనేది ఇవ్వాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నేను వాడిన ఎక్రికల్ పెయింట్స్ వచ్చేసి మీకు లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఏమేమి వాడాను అనేది మీరు కావాలనుకుంటే ఆ లింక్స్ టు కూడా పర్చేస్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనకి ఎండకు కానీ లేకపోతే ఇంకా మనము ఎన్నిసార్లు వాష్ చేసినా అసలు కలర్ అనేది పోకూడదు అనుకుంటే ఇంకొన్ని కలర్స్ అంటే ఇంకొన్ని పెయింటింగ్స్ అయితే ఉన్నాయి, అవి కూడా యూజ్ చేయొచ్చు. మనము వాల్కి పెయింటింగ్ చేస్తాం కదండి, ఆ పెయింటింగ్స్ కనుక యూజ్ చేస్తే ఇంకా మంచి బెస్ట్గా ఎక్కువ రోజులు మనకి ఉండటానికైతే ఛాన్సెస్ ఉందన్నమాట. సో, వీటికి కూడా మనం ఎక్కువ ఖర్చు పెట్టవసరం లేదండి. మనకి శాంపుల్ బాటిల్స్ ఉంటాయి కదా, ఆ శాంపుల్ బాటిల్స్ కనుక మనము పింక్, రెడ్, వైట్ అండ్ గ్రీన్ తెచ్చుకుంటే చాలండి. అండ్ రెడ్ అండ్ వైట్ కనుక మీరు కొంచెం మిక్స్ చేస్తే లైట్ పింకిష్ షేడ్ అనేది వస్తుంది. అండ్ పింక్ తెచ్చుకుంటే డార్క్ పింక్ అనేది వస్తుంది. ఇక్కడ నేను చూస్తున్నారు కదా 3 షేడ్స్ ఆఫ్ పింక్స్ కలర్స్ అయితే యూస్ చేశానమాట. అండ్ మీరు కావాలి అనుకుంటే సింగిల్ పింక్ కలర్ కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ గ్రీన్ కలర్లో మీరు ఇంకొంచెం వైట్ కలర్ లైట్గా మిక్స్ చేస్తే అది లైట్ గ్రీన్ కూడా అవుతుంది. సో, ఇలా మనం కొన్ని కలర్స్ మిక్స్ చేసుకుని కూడా మనము కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకుని యూస్ చేసుకోవచ్చు. సో, ఎక్కువ పెయింట్స్, ఎక్కువ కలర్స్ కొనాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఇలా ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి మనం పెయింట్స్ వాడాలి అనుకుంటే మనకి ఏషియన్ పెయింట్స్ కానీ, ఇండిగో ఇలాంటివి ఉన్నాయి కదా, వాటిట్లోనే మీరు శాంపుల్ బాటిల్స్ తెచ్చుకుంటే సరిపోతుంది. శాంపుల్ బాటిల్స్ కూడా చాలా తక్కువే పడుతుందండి. 25, 20 రూపీస్ అలా పడుతుంది అనుకుంటా మేబీ. సో, ఆ శాంపుల్ బాటిల్స్ కనుక యూస్ చేస్తే ఇంకా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఈ పెయింటింగ్ వేస్తున్నప్పుడు డ్రై అవ్వకుండా ఉండటానికి మీరు కొంచెం లైట్‌గా వాటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇబ్బంది అయితే ఏమి లేదు.
అండ్ మీరు పెయింటింగ్స్ గనక వేసినప్పుడు అక్రిలిక్ కలర్స్ వాడితేనే డబుల్ కోటింగ్ వేయాలి. నార్మల్ వాల్ పెయింటింగ్ వేసినప్పుడు సింగిల్ కోటింగ్ సరిపోతుందండి మ్యాట్స్‌కి. కానీ బాగా ఆరనివ్వాలి. 24 అవర్స్ కంపల్సరీగా ఇది మ్యాట్ ఆరాలి. ఆరితేనే మనకి ఈ కలర్ అనేది అటు ఇటు మిక్స్ అవ్వకుండా బావుంటుంది. అండ్ నేనేం చేశాను అంటే మొత్తం మ్యాట్ అంతా కలరింగ్ అంతా చేసేసిన తర్వాత గోల్డ్ ఫినిషింగ్ గూడా ఇచ్చాననమాట బోర్డర్‌కి. అది ఇవ్వడం వల్ల ఇంకా మనకి లుక్ అనేది ఎలిగేట్ అయ్యి ఇంకా చాలా బాగా అనిపించింది నాకైతే. ఒకవేళ మీరు కూడా సేమ్ అలానే బోర్డర్ ఇవ్వాలి అనుకుంటే ఆ లింక్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అది తీసుకుంటే సరిపోతుంది మీరు. ఆ పెయింటింగ్ గనుక యూజ్ చేస్తే మనకి బోర్డర్ అనేది షైనింగ్‌గా అండ్ ఆ ఫెస్టివల్ లుక్‌కి, ఆ లైటింగ్స్‌కి చాలా బావుంటుంది. ఇప్పుడు నేనిక్కడ ఫస్ట్ అయితే అవుట్‌లైన్ అన్నీ గీసేసుకున్నాను. కలర్స్ వేసేస్తున్నాను. అంతా అయిపోయింది కదా అని చెప్పి వెంటనే నేను బోర్డర్ అనేది గీయలేమనమాట. ఫస్ట్ నేను లోపల ఫిల్లింగ్ అంతా చేసుకుని ఇది ఆరిపోయిన తర్వాత మాత్రమే ఔటర్ లైన్ అనేది గీసుకోవాలి. లేకపోతే కలర్స్ అనేది కలిసిపోతాయి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి మనం ఈ కలర్స్ లైఫ్ లాంగ్ ఎక్కువగా ఉండాలి, దీనికి లైఫ్ ఎక్కువ ఉండాలి అనుకుంటే మీరేం చేయాలనుకుంటున్నారు? వానిష్ కంపల్సరీగా యూజ్ చేయాలి. వానిష్ యూజ్ చేయలేదా మీరు ఇంక ఎంత కష్టపడి పెయింట్ వేసినా వేస్టే అండి. ఎందుకంటే కొంచెం పెచ్చులు లెగిసిపోవడం గానీ, లేకపోతే ఏదన్నా ఎక్కువగా నానటం వల్ల కలర్స్ అనేది డిస్టర్బ్ అవ్వడం గానీ జరుగుతుంది. వానిష్ మాత్రం కంపల్సరీగా యూజ్ చేయాలి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. వానిష్ కూడా ఏది వాడాలి అనేది కూడా లింక్ అనేది నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అండ్ వానిష్ మనం వేసేటప్పుడు కూడా కొన్ని టిప్స్ అనేది పాటించాలండి. వానిష్ మనము డైరెక్ట్‌గా ఎప్పుడు అంటే ఆరిపోయింది కదలే అని డైరెక్ట్‌గా ఎప్పుడు అప్లై చేసేయకూడదు. 24 అవర్స్ మనము కలర్స్ వేసిన తర్వాత టైం అనేది ఇవ్వాలి. దాని తర్వాతే వానిష్ అనేది అప్లై చేయాలి. వానిష్ అప్లై చేస్తున్నప్పుడు కూడా బ్రష్‌తో రుద్దకూడదండి పైకి కిందకి. జస్ట్ ఒక కోటింగ్ పైనుంచి కిందకి లాగితే సరిపోతుంది. అంతే అనమాట. మనం కలర్ వేసినట్టు వానిష్‌ని మనం రబ్ అనేది చేయకూడదు. చాలా సాఫ్ట్ టచ్‌తో నెయిల్ పాలిష్ కనుక మనం స్మూత్‌గా ఎలా వేసుకుంటాం పైనుంచి కిందకి, అలా ఆ మెథడ్‌లో జస్ట్ పైనుంచి కిందకి ఒక్కసారి అంటే సరిపోతుంది. అండ్ వానిష్ స్ప్రేస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నన్ను అడిగితే వానిష్ మీరు బ్రష్‌తో వేయడం కన్నా స్ప్రే యూజ్ చేయడం వల్ల చాలా ఈజీ మెథడ్‌తో అయిపోతుంది. కలర్స్ అనేవి కలిసిపోకుండా ఉంటుంది. వానిష్‌లో కూడా డిఫరెంట్ మనకి బ్రాండ్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. కానీ వాటిట్లో కొంచెం మంచివి ఏంటి అనేవి నేను మీకు లింక్స్ అనేది ఇచ్చాను. మీరు ఒకవేళ లింక్స్ చూసి మీరు బయట కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. లేదనుకుంటే ఆన్‌లైన్‌లో కూడా తీసుకోవచ్చు. నేను ప్రొవైడ్ చేసే లింక్స్ మాత్రం మ్యాక్సిమం మీకు ఆఫర్స్ అనేది అవైలబుల్‌గా ఉంటుందన్నమాట. సో, దానికోసమే నేను లింక్స్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. ఇంతే కాకుండా మీరు మ్యాట్‌ని ఎప్పుడు ఫోల్డ్ చేసినా కూడా కలర్స్ అయిపోయిన తర్వాత ఫోల్డ్ చేసేటప్పుడు కంపల్సరీగా న్యూస్ పేపర్స్ అనేది పెట్టండి. న్యూస్ పేపర్స్ పెడతం వల్ల ఎక్కడైనా ఒకవేళ కొంచెం మాయిశ్చర్ ఇప్పుడు వర్షాకాలం, చలికాలం ఉంటుంది కదా! లైట్‌గా మనకి తడి అనేది వస్తుంది. సో, అలా వచ్చినప్పుడు పాడవకుండా కలర్ ఉండటానికి న్యూస్ పేపర్ అనేది కంపల్సరీగా ఎప్పుడు ఫోల్డ్ చేసినప్పుడల్లా మనం పెట్టాలి. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చాను. ఎంత బావుందో లుక్ అనేది. చాలా ఎలిగెంట్‌గా ఉంది కదా! సో, ఇలాంటివి చిన్న చిన్న ట్రిక్స్ అనమాట. మనం అవుట్‌లైనింగ్ అనేది ఎప్పుడు ఇచ్చుకునే వైట్ కలర్, బ్లాక్ కలర్ అలా కాకుండా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్, ఒకవేళ సిల్వర్ కూడా ఇస్తే అది కూడా బావుంటుంది. సో, నాకెందుకో గోల్డ్ అయితే ఇస్తే చాలా బావుంటుంది అనిపించింది. అందుకని చెప్పి ఇక్కడ నేను గోల్డ్ కలర్ అయితే తీసుకున్నాను. సో, ఇక్కడ నేను ఇది వాడుతున్నాను కదా! ఇది వాడిన తర్వాత కంపల్సరీగా నేనైతే అక్రిలిక్ పెయింట్స్ వాడాను కాబట్టి వానిష్ అనేది అప్లై చేయాలి. అండ్ మీరు గనక ఈ కలర్స్ యూజ్ చేస్తే మీరు కూడా వానిష్ అప్లై చేయండి. అండ్ మీకు ఇంకేమన్నా క్వెషన్స్ ఉన్నాయి, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి ఈ కలరింగ్ పెయింటింగ్స్ మీద అనుకుంటే మీరు నాకు కామెంట్ చేయండి. నేను మీకు రిప్లై అనేది ఇస్తాను. అండ్ ఇప్పుడు ఓవరాల్‌గా నేను ఫస్ట్ అయితే ఈ డిజైన్ అయితే చూసి డిజైన్ తీసుకున్నాను. కానీ దాని తర్వాత నాకు ఇంకా కొంచెం వెలితిగా అనిపిస్తే ఇంకొన్ని ఫ్లవర్స్ రెక్కలు యాడ్ చేసి చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే యాడ్ చేశాను. సో, మనం ఎప్పుడైనా డిజైన్ చేసాం కదా! ఇలానే ఉండాలి అనేం లేదండి. మన థాట్స్‌ని బట్టి మనము డిజైన్ అనేది ఎక్స్‌టెండ్ చేసుకోవచ్చు. సో, చూస్తున్నారు కదా! ఫస్ట్ నేను ఆ చిన్న చిన్న కొమ్మలు లేవనమాట. ఇప్పుడు వాటిని గీశాను. మళ్ళీ ఇంకా 2, 3 రెక్కలు యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఇంకా నిండుగా అనిపించింది. సో, బ్యాక్ డ్రాప్‌కి ఇప్పుడు పర్ఫెక్ట్‌గా ఉంది అనిపించిందనమాట నాకు ఇది. సో, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా ఉంది అని అనుకుంటున్నాను. అండ్ మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్
లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఎవరికైనా యూస్‌ఫుల్ అవుతుంది కదా! మీరు షేర్ చేస్తే. సో, కంపల్సరీగా షేర్ అయితే చేయండి. అండ్ మీరు షేర్ చేయడం వల్ల నాకు కొంచెం వ్యూస్ వస్తాయి. అండ్ నేను ఇంత కష్టపడి ఈ వీడియో చేసి మీకు అప్‌లోడ్ చేసి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు కనీసం ఒక లైక్ చేస్తే నాకు ఇంకా ఈ వీడియో అనేది ఎవరైనా చూడటానికి ప్రమోట్ అనేది అవుతుందనమాట. ఫైనల్‌గా లుక్ అయితే ఇలా ఉంది. ఎలా ఉంది? బావుందా? లేదా? కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.